అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ, అలాగే పూర్వ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారికి, కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు రెడ్డివేన గోపి గారికి, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే నా తోటి పట్టణ కార్యవర్గంకు, పట్టణంలోని కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సిరిసిల్ల పట్టణ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు రెడ్డివేన గోపి గారి ఆధ్వర్యంలో పట్టణ అందరినీ కలుపుకొని మున్సిపల్పై జెండా ఎగరవేసే దిశగా పట్టణ కమిటీ సాగాలని కోరుకుంటున్నాను. అలాగే సిరిసిల్ల పట్టణంలోని మెజార్టీ ఓటర్లైన పద్మశాలీలను పార్టీకి దూరం కాకుండా పార్టీని అందరినీ కలుపుకపోయే విధంగా పద్మశాలీలకు ముఖ్య భూమిక పార్టీలో ఇవ్వాలని కోరుకుంటూ, మరోసారి నాకు సహకరించిన పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు మరియు నా వెన్నంటే ఉండి నన్నెప్పుడు ప్రోత్సహిస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవణ గారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, భారత్ మాతాకి జై.